హలో గైస్, ఈరోజు గోంగూర పచ్చడి చేసుకోవటం చూపిస్తాను. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్, ఆవాలు, ఒక స్పూన్ అంత ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు సరిపోతాయి, కొంచెం అంత ధనియాలు, ఇవి కొంచెం రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఈలోపు మిక్సీ జార్ తెచ్చుకుందాం. ఇవి కాస్త రోస్ట్ అయ్యాక మిక్సీ జార్ వేసి పక్కన పెడదాం. ఈలోపు చల్లారుతాయి. ఆలోగా మనం ఎండుమిర్చి ఫ్రై చేసుకుందాం. సిమ్లోనే ఉందండి, చిన్న పొయ్యి సిమ్లోనే ఉంది. అలా హైలో పెట్టాలంటే మాడిపోతాయి. ఇది నాకు మా అక్క నేర్పించిన రెసిపీ అండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనం తడి తగలనీయకుండా ఉంటే ఆల్మోస్ట్ ఒక 15 days వరకు నిలువ ఉంటుంది. వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి తీసేద్దాం. ఆయిల్ లేకుండా తీసేసి జార్లో వేసేసుకుందాం. మంచి స్మెల్ వస్తున్నాయి ఫ్రై అయ్యేసరికి. యాక్చువల్గా రోస్ట్ కూడా చేసుకొని వేసుకుంటారు ఆయిల్ లేకుండా. నాకు కొంచెం ఆయిల్లో వేసి చేస్తే బాగుంటుంది, నాకు నచ్చుతుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకుందాం. ఇవి ఆల్రెడీ తొడయాలు తీసి కొంచెం కడిగి ఎండలో వేసుకున్న తర్వాత వేస్తున్నాను. నాకు కొంచెం భయము, నీట్నెస్ ఎక్కువ. నీట్నెస్ అంటే అదే అండి, అందరు తొక్కి తొక్కి పెడతారంట కదా ఈ కాళ్ళతోటి, బ్యాగ్స్లో, గనీ బ్యాగ్స్లో.
అందుకని నాకు అది కొంచెం భయం ఎక్కువ. తీసుకొచ్చినప్పుడే అన్నీ కడిగేసి ఎండలో ఆరబోసేస్తా. తర్వాత బాగా తుడిచి మళ్ళీ ఇంకొక 2 days ఎండలో ఆరబోసిన తర్వాత అవి మళ్ళీ పలపలా అని వచ్చిన తర్వాత డబ్బాలు వేసుకుంటాను. ఇది కొంచెం రోస్ట్ ఆయిల్ ఉంది కాబట్టి ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి త్వరగానే వేడి. ఒక 2 minutes ఫ్రై చేసిన తర్వాత తీసేయాలి. ఈలోపు ఆరిపోతూ ఉంటుంది. ఇటు సైడ్ నుంచి కొంచెం బాగానే గాలి వస్తుంది, సో త్వరగానే ఆరిపోతాయి. ఆల్రెడీ ఉబ్బినట్టు అయినాయి చూసారా, ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందని అర్థం. వేగిపోయినాయి, ఇంకా వేస్తే మాడిపోతాయి, తీసేద్దాం. ఇది ఇలా ఫుల్ అయినట్టు కనిపిస్తుంది కదా మిక్సీ జారు, అదొక తిప్పామంటే మొత్తం కిందకి వెళ్ళిపోతుందండి. స్టార్టింగ్లో వంట చేసేటప్పుడు నేను భయపడ్డాను, బాబా ఎంత ఫుల్గా ఉంది, ఎలాగా తిరగదా అని. తిరుగుతుంది, మిక్సీ తిరుగుతుంది. సో ఇప్పుడు ఇందులో కొంచెం అంత ఆయిల్ వేస్తాను. ఇందాక ఎంత వేసాను, 1 స్పూన్ వేసాను కదా, దీంతో ఇంకొంచెం 1.5 వేసుకొని, గోంగూర ఆల్రెడీ కడిగి పెట్టున్నాం కదా, ఈ గోంగూర ఇందులో వేసేసుకున్నాం. గోంగూర త్వరగానే ఉడికిపోతుందండి. గోంగూరతో పెద్ద టైం పడుతుంది. గోంగూరని కాదు, ఏ ఆకుకూర అయినా త్వరగానే ఉడుకుతుంది. సహజంగా దాంట్లోనే వాటర్ ఉంటాయి కదా, ఆ వాటరు ఆల్రెడీ మనం వేసిన ఆయిల్, ఆకులు కదండి అంతసేపు, ఎక్కువ వాటర్ ఉండటం వల్ల అలా త్వరగా ఇదైపోతుంది. చూడండి, ఈలోగా ఏం చేద్దామంటే దీన్ని కాసేపు ఫ్యాన్ కింద పెట్టొద్దాం, కాలుతుంది. ఇది కొంచెం చల్లారాక మళ్ళీ వద్దాం.
ఈలోగే ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. పులుపు వాసన ఇప్పుడే తెలుస్తుందండి గోంగూర, అందుకే కొంచెం ఎక్కువ మిరపకాయలు వేసాను. ఫస్ట్ అది మిక్సీ పట్టేసి కొంచెం తీసి పక్కన పెడతాను. తర్వాత గోంగూర వేసి మిక్సీ పట్టిన తర్వాత చూస్తా, అంటే అది కారం అది సరిపోతే ఓకే, సరిపోతే మిగతాది కూడా వేస్తాను. ఆకు చూసినప్పుడు చాలా ఎక్కువగా అనిపిస్తుంది, ఉడికితే కదా అండి తెలుస్తుంది మనకి. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా బాగా ఉడికిందని ఇక్కడ ఇట్లాగా బాగా మ్యాష్ చేసేసుకొని ఆ పౌడర్ తీసుకొచ్చి ఇందులో కలిపేస్తారు. నేను అలా చేయను, నాకు కొంచెం మెత్తగా కావాలి. సో అది మిక్సీ పట్టిన తర్వాత ఇది కూడా వేసి కొంచెం మిక్సీ పడతా, కొంచెం సేపు అంతే. జస్ట్ ఒక్కసారి అలా తిప్పి ఆపేస్తాను. ఉడకాలి, ఇది ఇంకొంచెం ఉడకాలి. ఈలోగా చాలామంది ఇలానే వేసేస్తారు పొట్టుతో, నేను పొట్టు తీసేసి కచ్చపచ్చగా వేసుకుంటే బాగుంటుంది, పంటి కింద నలుగుతుంటే. ఇవి వచ్చినప్పుడు పచ్చిగా వచ్చినాయండి, మేము కొన్నప్పుడు ఎండలో పెట్టి కొంచెం ఇప్పుడు బాగా వచ్చినాయి. ఇవి ఒలిచాక మీకు మళ్ళీ కనిపిస్తాను, అంటే ఒక చేతితో రావట్లేదు. ఈ మాత్రం సరిపోతాయి, ఈ మాత్రం సరిపోతాయి. దీంట్లో అది ఇది కూడా వేయను, ఇంకొంచెం చిన్నది తీసుకుందాం. ఉల్లిపాయ ఇక్కడ పెట్టేసి, ఇది మీడియం సైజు ఉంది, ఇది తీసుకుంటున్నాను. ఇది వేద్దాం, పంట కింద తగులుతూ ఉంటే ఉల్లిపాయ బాగుంటుంది గోంగూరలో. ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇది ఉడికిపోయింది, చూసారు కదా, బాగా మ్యాష్ అయిపోయింది, ఇక్కడే మ్యాష్ అయిపోయింది. ఇవి ఒలిచి పెట్టేసుకున్నాను, ఇంకా మిక్సీ పట్టేసుకున్నాం. ఎండుమిరపకాయలు మిక్సీ అయ్యే లోపల మనకి ఇది ఆరిపోతుంది. ఇది ఆఫ్ చేసేసుకున్నాం, స్టవ్ ఆఫ్ చేసేసా. చల్లగా అయిపోయింది. ఇప్పుడు మిక్సీ పెట్టేద్దాం. నలిగిపోయింది. చూసారా, అంత చాలు, మరీ పొడిగా కూడా వద్దు, అంత చాలు. ఇప్పుడు దీంట్లో గల్లుప్పు, చిన్నులపాయ వేసేద్దాం.
చూసుకొని వేసుకోండి, రుచికి సరిపడా. నేను ఫస్ట్ కొంచెమే వేస్తాను, తర్వాత చూస్తాను. చిన్న ఉల్లిపాయ వేసాం కదా, ఇప్పుడు మిక్సీ పడదాం. ఇప్పుడు చిన్నపాయ కూడా వేసేసాము, ఉప్పు వేసేసాము, ఇలా వచ్చింది ఇప్పుడు. సో దీంట్లో మనం కొంత తీసేద్దాం, కొంచెం తీసి గిన్నెలో పెట్టేస్తాను. సగం తీసి పెట్టేస్తాను. సో సగం తీసేసాను. ఇందులో ఇప్పుడు గోంగూర వేసేద్దాం. జారి ఇక్కడ తెచ్చి పెట్టుకొని గోంగూర, దీన్ని ఇప్పుడు మిక్సీ పెట్టేసేద్దాం. సో ఇదండి, ఇందాక చిన్న ఉల్లిపాయ వేసినప్పుడే ఇది ఉల్లిపాయ కూడా వేసాను, అది మిస్ అయింది క్లిప్. సో ఇది మొత్తం కచ్చాపచ్చాగానే దంచేసి కలిపేద్దాం. యాక్చువల్గా రోట్లో చేసుకొని రుబ్బుకుని ఓపికంటే ఇది ఇంకొంచెం టేస్ట్ బాగా వస్తుంది. సో నాకు చేత కదండి, ఇంకా అంత ప్రాక్టీస్ రాలా. సో ఇది కొంచెం ఒక్క చేతితో కలుపుతున్నాను కదా, ఒక నిమిషం అండి, మళ్ళీ కనిపిస్తా. జస్ట్ ఇప్పుడే కొంచెం టేస్ట్ చూసాను, ఉప్పు కారం 2 పడతాయి, అందుకని వేసేస్తున్నాయి. ఇది మొత్తం అంత చిన్న గోంగూర కట్ట చూడండి, సరిపోలేదు అసలు కారం. అన్ని మిరపకాయలు వేసిన, అంటే డిపెండ్స్ ఆన్ పులుపు. ఇప్పుడు కొంచెం ఉప్పు, హాఫ్ స్పూన్ పెట్టింది. సో దీన్ని ఇప్పుడు మనం ఇలాగే తినేసేయచ్చు, కొంచెం తాలింపు పెట్టుకొని తినేసేయచ్చు. ఒక నిమిషం కలుపుతాను. సో ఇదండి పచ్చడి వచ్చింది. సో నేను ఏం చేస్తాను అంటే కప్పులోకి ఎత్తి పెట్టాను, కొంచెం తాలింపు పెట్టేసుకుంటా. ఇందులోనే పెట్టేద్దాం, మళ్ళీ ఇంకో గిన్నె ఇంకా అన్ని గిన్నెలు ఎందుకు. మేడ్ వస్తుంది అయినా కానీ ఈ ఇందులో ఉన్న ఆ కారం అదంతా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. కొంచెం నిల్వ ఉండాలంటే ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. నేను 2, 3, 4, దీంతో 4 వేసాను. తాలింపు అంటే ఏం లేదు, సారీ తాలింపు అంటే ఏం లేదు, ఆవాలు జీలకర్ర, ఇంకేం వేయను నేను. కొంతమంది శనగపప్పు అవి కూడా వేసుకుంటారు. ఈసారి నేను కూడా ట్రై చేస్తాను, కొంచెం వేస్తాను. ఆవాలు జీలకర్ర కొంచెం ఎక్కువ వేస్తాను. ఆల్రెడీ మనం దీంట్లో మిక్సీ పట్టేసి ఉన్నాం కదా ఆవాలు జీలకర్ర, ఆ ఫ్లేవరే బాగుంటుంది, అందుకే లైట్గా వేద్దాం. ఆవాలు జీలకర్ర కొంచెం వేద్దాం, ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ వేద్దాం, ఇది ఒక హాఫ్ స్పూన్ వేద్దాం.
అంతే చాలు. కరివేపాకు తెద్దాం, ఈలోపు చిటపట అనేస్తుంది. ఈ కరివేపాకు ఆల్రెడీ తీసుకొచ్చినప్పుడే కడిగేసి కొంచెం గాలికి ఆరబెట్టేసి కవర్లో వేసి పెట్టేస్తామండి. అప్పుడు మనకి ఇలాంటప్పుడు పనిచేస్తుంది. ఒక 2 ఎండుమిర్చి వేద్దాం. ఒక నిమిషం ఎండుమిరపకాయ తొనట్లేదు వేస్తాం. అంతే, ఇంతే తాలింపు. ఈ గోంగూర పచ్చడి అందులో వేసేసి కలిపేద్దాం. చాలా గాలి వస్తుందండి. ఇంత ఎండగా ఉన్నా కూడా గాలి బాగా వస్తుంది. అంతే అండి. ఈ స్టేజ్లో మీరు ఇందాక ఆల్రెడీ ఉప్పు వేసారు కదా, ఇంకొకసారి ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోతే ఇప్పుడే వేసుకోండి, వేడి మీద కలిసిపోతుంది. కారం అయితే నాకు సరిపోయింది. ఉప్పు కూడా సరిపోయింది నాకు. అంతే అండి, ఫినిష్. ఇది చల్లారాక జాడీలో పెట్టుకుంటే ఒక 15 days ఈజీగా ఉంటుంది. ఓకే బాయ్. గోంగూర పచ్చడి రెడీ.